ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరికి 18వ లోక్సభ స్పీకర్గా కేంద్రం బాధ్యతలు అప్పగించబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై పురంధేశ్వరి క్లారిటీ ఇచ్చింది. ఏపీలో మేం కూటమిగా పోటీ చేశాం. కేంద్ర కేబినెట్ కూర్పు నేపథ్యంలో టీడీపీ వాళ్ళు 2 పేర్లు ఇచ్చారు. వారిని మంత్రివర్గంలోకి తీసుకోవడం జరిగింది. మొదటి నుంచి బీజేపీ కార్యకర్తగా అంకిత భావంతో పనిచేస్తున్న భూపతిరాజు శ్రీనివాస్ వర్మను కూడా కేబినెట్లోకి తీసుకున్నారు. ఇప్పుడు ఏపీ నుంచి కేంద్ర మంత్రులుగా అవకాశం దక్కించుకున్న వాళ్ళు ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు. ఏపీకి నిధులు సాధించడానికి వీరంతా తమ వంతు కృషి ఖచ్చితంగా చేస్తారు. అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు ఎంతో అవసరం. ఇక్కడ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రం ఏ విధంగా కుంటుపడిందో, ఏ విధంగా నిర్లక్ష్యానికి గురైందో ఆ లోటును అధిగమించేందుకు పెద్ద ఎత్తున వనరులు తెచ్చుకోవడం, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అవకాశం ఉంటుంది అని పురంధేశ్వరి వివరించారు.